ఇదమ్మా స్పెషల్ ఏంటి ఇవాళ? ఇవాళ స్పెషల్ పెసర పులుకులు నాన్న. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది. ఈ పెసల్ని మనం 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుని 3 గంటల పాటు నానబెడితే పెసలు రుబ్బుకుందామండి. ఇలా గట్టిగా మనం ఇలా పట్టుకుంటే ఇలా ముద్దయ్యేలాగా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఇదిగోండి. ఇప్పుడు అంత కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కారానికి మన ఇష్టం అండి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4 రెబ్బలు కరివేపాకు. ఇవంతా కూడా మనం ఇందులో సాల్ట్ వేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోయిందండి. 1/2 స్పూన్ బాండి పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి. వేడైంది బాగా. ఇవ్వండి ఇవ్వండి ఇలా కలుపుకున్నాం కదా, మనకు కావాల్సిన సైజులో చక్కగా చేయికి అంటుకుంటుంది అనిపించింది అనుకోండి, వాటర్ లో చేయి తడుపుకుంటే సరిపోద్ది. ఆయిల్ వేడైంది కదా అని మనం అదే మంట ఉంచుకోకూడదండి. వేగింది కదండి, ఇంకొక పక్కకి ఇలా తిప్పుకోవాలి. అప్పుడు చక్కగా లోనంతా కూడా బాయిల్ అవుతుంది అనమాట. ఇలా పెసర పునుకుల్లోకి కాంబినేషన్ చట్నీ, అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారండి ఇలా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని తీసేయండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన వెనకాల మనం తీసేయండి. ఇది వేగిందని తెలియడానికి కూడా ఆయిల్ పొంగు తగ్గిపోద్దండి.